ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యామిలీ హిస్టరీ ఎంతవరకు స్ట్రోక్స్ని కానీ సీజర్స్ కన్వల్షన్స్కి టెండెన్సీని క్రియేట్ చేస్తుంది? ఫ్యామిలీ హిస్టరీ సాధారణంగా చూడము, చాలా రేర్గానే చూస్తాము. మాకెప్పుడు ఆ డౌట్ వస్తుందంటే పేషెంట్స్ యూజువల్గా లెస్ దెన్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపించట్లేదు, ఎంత వెతికినా కూడా డయాబెటీస్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ హ్యాబిట్స్ ఏమీ లేవు, చాలా హెల్దీ పర్సన్, అకస్మాత్తుగా ఎందుకు స్ట్రోక్ వచ్చింది వారికి అనే వర్కప్లో ఇంకా వేరే టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాము. కొన్నిసార్లు ఇంక్రీజ్డ్ విస్కాసిటీ, బ్లడ్లో చిక్కదనం ఎక్కువైపోయి దానివల్ల బ్లడ్ క్లాటింగ్, కొన్ని టెస్టులు వాటికి ఉంటాయి, కొన్ని ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లేదంటే కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ అయితే కొన్ని హార్మోన్ పిల్స్ వాడటం వల్ల వస్తుంది. ఇలాంటివి కూడా ఎప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు అప్పుడు మనము అడుగుతాము. మీ ఇంట్లో ఎవరికైనా కానీ, మీ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి, వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా కానీ ఎక్కడైనా బాడీలో బ్లడ్ క్లాటింగ్ ఈవెంట్స్ లెస్ దెన్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో జరిగిందని అడుగుతాం. అంటే హార్ట్ అటాక్స్ కానీ, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, అబ్డోమెన్లో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, ఆర్మ్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇట్లాంటి కొన్ని చెప్తుంటారు వాళ్ళు. అది కొంతమంది అయితే ఇప్పుడు రికలెక్ట్ చేసుకోలేరు, 1-2 మంత్స్ రివ్యూ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు కూడా. సో ఇది ఒకసారి చిన్నప్పుడు కొన్ని 20 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒకరికి జరిగింది. సో అలాంటప్పుడే మేము ఫ్యామిలీ హిస్టరీ ఉందని చెప్పి అనుకుంటాం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా మెడికేషన్స్ వచ్చి ఇవే ఉంటాయి, కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఎవరికైనా లైఫ్ లాంగ్ అయితే వాడుకోవాల్సిందే. స్ట్రోక్ వచ్చిన ఎంతసేపటి లోపల మనకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివైవ్ అవుతారు? ఇది క్వశ్చన్ స్పెసిఫిక్గా ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అండి. హెమరేజిక్ స్ట్రోక్ అయితే మాత్రం బీపీ కంట్రోల్ చేయాలి అర్జెంటుగా అది. సో ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అయితే మాత్రం మనకి ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారంగా జనాలకి కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది వీటి గురించి. 4.5 అవర్స్ లోపు ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి బాగుంది. దానికి గైడ్లైన్స్ ప్రకారంగా ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళల్లో డ్యామేజ్ కంట్రోల్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఇంకోటి లైఫ్ సేవింగ్ డ్యామేజ్ కంట్రోల్ ఎఫెక్టివ్గా ఉందన్నమాట. సో కానీ 4.5 అవర్స్ లోపు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే కనుక వాళ్ళు కనీసం ఒక 3.5 అవర్స్ లోపు వచ్చి ఉండాలి హాస్పిటల్కి. వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళకి స్కాన్ చేసుకొని దాని తర్వాత ఈ ఇంజెక్షన్ ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిల్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకొని మనం ఇవ్వాలి. అది ఈ స్ట్రోక్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఇంజెక్షన్ అవసరం లేదు. దానికంటూ ఒక క్రైటీరియా ఉంది. ఎలాంటి పేషెంట్స్ దీనికి అర్హులు, ఎలాంటి పేషెంట్స్ దీనికి అర్హులు కాదు అనేది ఒక క్రైటీరియా ఉంది. ఇదంతా ఏంటంటే మనకు ఒక స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ బట్టి డిసైడ్ చేస్తాం, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తాం. సో చాలామంది ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మేము వచ్చాము మాకు ఇవ్వండి, ఇంజెక్షన్ ఇచ్చేసేయండి అంటారు. అంటే ఇంజెక్షన్ అందరికీ ఇవ్వము. సో దానికి కూడా ఒక క్రైటీరియా ఉంది అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఈ అవేర్నెస్ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు ఇవ్వము ఆ ఇంజెక్షన్ అంటే కనుక. ఒక 100 మందిలో ఇస్తే ఒకరికి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్ అది. సో కాబట్టే తప్ప ఇంకంతకు మించి ఏం లేదు. ఆ బ్లీడింగ్ కూడా పేషెంట్కి మనమే కొత్తగా ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అనే ఉద్దేశంలో ఈ ఇంజెక్షన్ ఈ పేషెంట్కి అవసరం లేదు, ఈ పేషెంట్కి అవసరం ఉందని గైడ్లైన్స్ ఫామ్ చేశారు. ఇక్కడ మామూలుగా హైపర్ టెన్షన్, బీపీ, హార్ట్ రిస్క్ ఉంటుంది అంటాం కదా. కానీ మామూలుగా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ కూడా ఇస్తారు కదా. అవునా? మరి బ్లడ్ థిన్నర్ మళ్ళీ హైపర్ టెన్షన్ ఆ పైన, సో ఈ కాంబినేషన్లో మరి స్ట్రోక్ ఎక్కువ వస్తుందా? మీరు ఇందాక ఇప్పుడు మీరు బ్రెయిన్ స్ట్రోక్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు హార్ట్ అటాక్ గురించి చెప్తున్నారు కదా. హార్ట్ అంటే నేను అనేది బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కూడా బ్లడ్ గష్ పైకి రావడం కూడా ఇట్ కెన్ కాజ్ హెమరేజ్ కదా. నార్మల్ పర్సన్కి, నార్మల్ బీపీ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల ఏమి నష్టం లేదు. ఎప్పుడైతే గనక ఇఫ్ ఎట్ ఆల్ బ్లీడ్ అయింది అంటే కనుక ఈ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ క్వాంటిటీని కొంచెం పెంచుతాయి. ఎందుకంటే బ్లడ్ థిన్నర్ ఎవరైనా వేసుకున్నప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అవ్వాలి. ఎవరికైనా ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎలాగైతే బ్లడ్ క్లాట్ అవుతుందో ఆ క్లాట్ అవడం లేట్ అవుతుంది అది. సో ఆ ఫ్లో అనేది ఎప్పుడైతే ఆగాలో, బ్లడ్ లీక్ అవుతుంది బ్రెయిన్లోకి, కానీ అది ఆగాలి అంటే న్యాచురల్ మెకానిజం పనిచేయాలి. ఈ న్యాచురల్ మెకానిజం పనిచేసే విధానం కొంచెం డిలే అవుతుంది. సో ఈ బ్లడ్ థిన్నర్ వేసుకున్న వాళ్ళు మీరు అన్నట్టుగా అందరికీ కాదు, చాలా రేర్గా చూస్తాం. బట్ బీపీ కంట్రోల్లో ఉన్నంత వరకు బ్రెయిన్ హెమరేజ్ అవ్వడం మాత్రం రేర్. రైట్. సో స్ట్రోక్స్ అన్నిటికీ కూడా మనకి మూల కారణం బీపీ, బ్లడ్ ప్రెషర్. బ్రెయిన్ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్కి మాత్రం బ్లడ్ ప్రెషర్. ఈవెన్ అండర్ సర్క్యులేషన్ ఆల్సో అంతే కదా, ఇంచుమించు బ్లడ్ ప్రెషర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. కొంతమందికి అది ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది కేవలం డయాబెటీసే ఉంటుంది,
కేవలం కొలెస్ట్రాలే ఉంటుంది, కొంతమంది కేవలం ఓన్లీ హ్యాబిట్సే ఉంటాయి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవు. సో ఇస్కిమిక్ స్ట్రోక్ కి కూడా యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కాజెస్, Yes, yes, నాట్ yes. జస్ట్ లో బ్లడ్ ప్రెషర్, ఇట్స్ నాట్ గోయింగ్, బ్లడ్ ఇస్ నాట్ రీచింగ్ అని. ఎస్ అది బ్లడ్ లూమెన్ అనేది వెజల్ లూమెన్ అనేది అక్లూడ్ అయిపోతూ ఉంది.